హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఢిల్లీ బాబు వ్లాగ్స్ ఛానల్. ఓకే, ఈరోజు మనం తలుపులమ్మ తల్లి టెంపుల్కి యాత్రకి వెళ్తున్నాం. కొన్ని గంటలు కుర్రలందరినీ కూడా తన యొక్క కొత్త లారీ ఓపెనింగ్ సందర్భంగా తీసుకుని వెళ్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తలుపులమ్మ తల్లి లోవా దర్శనానికి వెళ్ళబోతున్నాం. ఈరోజు మన మంగరాజు అలియాస్ రాజు మాము కొత్తగా లారీ తీసుకున్నారు కాబట్టి ఓపెనింగ్ చేయడం కోసం అక్కడ ముహూర్తం పెట్టుకున్నారు. ఆ బండి ముహూర్తం ప్రకారంగా 10:30 లోపు మనం బయలుదేరి అక్కడ పూజా కార్యక్రమాలు అనేది జరిపించాల్సి ఉంటుంది. అందుకని తలుపులమ్మ తల్లి లోవా వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే అక్కడే అమ్మవారికి ఏటను కానీ అలాగే కోడిని కానీ మొక్కుకొని ఆ పూజ అనేది చేస్తారు. అలాగే మరికొద్ది క్షణాల్లో కొత్తవలస నుంచి తలుపులమ్మలో తల్లి గుడికి బయలుదేరిపోతున్నాం. తప్పకుండా ఈ వీడియో అనేది చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది లారీ ఓనర్ రాజు. ఆ తలుపులమ్మ తల్లి ఆశీర్వాదం అతనిపై ఎప్పుడూ ఉండాలని కోరుకుందాం. ఇప్పుడే మన ఆమె బ్రో బైక్ మీద నుంచి వంట మాస్టర్ని తీసుకుని రావడం జరిగింది. ఇప్పుడు మనం ఒక సరికొత్త బ్లూటూత్ ని కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇందులో డీజే సాంగ్స్ ప్లస్ నాటుకోడి పులుసు సాంగ్స్ కూడా వస్తాయి. అతని పేరు పెద్దపురం మూర్తి. అతను మనకి చాలా రేర్ గా దొరుకుతుంటారు ఊర్లోని. ఈ రోజు ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమం మూలంగా మన రాజు ఓనర్ డీజే రాక్స్ రాజు కారణంగా మనకి ఇతను దొరికారు. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్. ఇతను శంకర్ అలియాస్ ఆమా ఫ్రమ్ చెన్నై. సో యాక్చువల్గా ఇతను ఒక మెరైన్ ఇంజనీర్. సో ఈరోజు ఈ ఈవెంట్ మూలంగా మన ఎర్రవనపల్లి గ్రామం రావడం జరిగింది. ఇతని పేరు రాజశేఖర్ ఫ్రమ్ గోల్డ్ స్టార్ ఎస్కోట గంగుబుడి జంక్షన్. సో ఇతను మనకి విలేజ్ లో చాలా రేర్ గా దొరుకుతుంటారు. సందర్భంగా మనకి విలేజ్ లో దొరికాడు. మనం ఇప్పుడు ఎలా బండి కడతాం చూద్దాం. ఇప్పుడు మనం ఏంటంటే ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే అదే మనం గమనించాలి. ఇక్కడ పల్సర్ 120 బైక్ రిపేరింగ్ జరుగుతుందని చెప్పి మన రాజు బ్రో కోసం ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే డ్రైవింగ్ అంటే అతనికి చాలా ప్యాషన్. బైక్సే కాదు, కార్లే కాదు, అలాగే లారీలు కూడా ఎంతో ఇష్టంతో కొంటాడు. వన్ ఆఫ్ ది బెస్ట్ స్కిల్స్ ఉన్న డ్రైవర్ అనమాట మా ఊర్లో. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక కొత్త విషయం చెప్పాలి. హాయ్ ఫ్రెండ్స్, ఉదయాన్నే 4 గంటల సమయం మన డీజే రాజు రాక్స్ వారి తరపు నుంచి మనం తలుపులమ్మ లోవా టెంపుల్ తలుపులమ్మ లోవా టెంపుల్ యాత్రకి వెళ్తున్నాం. ఇందులో చాలా మంది రావడం జరిగింది. మనం చేసుకున్నట్లయితే వరుణ్ సందేశ్ అలియాస్ తేజ బాబు ఫ్రమ్ కాన్సన్ట్రేట్స్ అండ్ తిను ఆనంద్ అగర్వాల్ ఫ్రమ్ తిను ప్రవీణ్ బ్రదర్ ఆఫ్ గెదా అండ్ మనోదర్. ఓకే, తిను ప్రశాంత్ మన సుశాంత్ ఫ్రమ్ రాజు సన్. ఓకే, తిను వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ నేమ్ ఏంటమ్మా?
జ్ఞాన్దీప్, వెరీ గుడ్ జ్ఞాన్దీప్. అండ్ తినొచ్చి మన బెస్ట్ ఫ్రెండ్, ఏం పేరు? గణేష్. అండ్ తినొచ్చి పేరు నాన్న నిఖిలేష్. ఓకే, అలాగే మన ఫ్రెండ్స్ మరి ఇంకా చాలా మంది ఉన్నారు, మనం వాళ్ళని కూడా పరిచయం చేసుకున్నాం. గురుమూర్తి ఉన్నారు, గురుమూర్తి. ఇతని పేరు ఆత్మారావు, ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, ఆత్మ లేదు ఇతనికంటే, తర్వాత పరిచయం చేసుకున్నాం. తిను కేడిఆర్ కర్రీ దుర్గారావు, తిను కూడా హాయ్ చెప్పడానికి మీకు రెడీగా ఉన్నారు. అండ్ తిను దుర్గారావు డిఎస్పీ అంటారు, సో తిను కూడా మీకు లైన్లో ఉన్నారు. అండ్ ఇంకా తిను ఈశ్వరరావు, అండ్ ఇంకా తిను ప్రవీణ్ అలియాస్ కట్ల మేస్త్రి. సో ఇంకా అలాగే ఇది చూస్తే మనం రాజు వాళ్ళ హౌస్, ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అవుతున్నాం. సో 1 by 1 బయలుదేరుతున్నాం. చూడండి వంట మ్యాచ్ కూడా మనకి రెడీగా ఉన్నారు. తిను పొట్టాడు సురేష్, మన అలాగే ఇక రాజు హాయ్ చెప్తారండి. రాజు హాయ్ చెప్పండి సార్ ఒకసారి. ఓకే, హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి టీ బ్రేక్, అంటే మధ్యలో కొంతమంది ఎక్కాల్సి ఉంది ఫ్యామిలీ మెంబర్స్, అందుకని చెప్పి మధ్యలో ఆగాం. ఎలాగో మధ్యలో ఆగాం కాబట్టి ఒక వేడి వేడి టీ తాగడం కోసం ఈ చల్లటి క్లైమేట్లో అందరం దిగాం. మొత్తానికి ఆల్మోస్ట్ మనం టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. వీళ్ళు రీచ్ అయ్యేసరికి ఒక్కొక్కరు కూడా మంచి స్లీప్లో ఉన్నారు, అప్పటి వరకు ఎంజాయ్ చేసిన వాళ్ళంతా. అవునండి, దించాను సరిపో. ఆల్మోస్ట్ మరొక 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనగా టెంపుల్కి బండి అయితే కొంచెం ట్రబుల్ ఇచ్చింది. ప్రతి ఒక్కరు కూడా దిగిపోయాం ఇక్కడే, ఎందుకంటే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమీ అనిపించలేదు. మన ప్రవీణ్ అయితే ఆల్రెడీ వెహికల్ కోసం అన్నీ తెలుసు కాబట్టి వెంటనే రెస్పాండ్ అయ్యి కొంచెం లోకల్లో ఉన్న పని సామాన్ల కోసం మెకానిక్ దగ్గరికి వెళ్ళి అతను తీసుకొని వచ్చేసాడు. అతనితో పాటు ప్రవీణ్ కూడా సహాయం చేశాడు కాబట్టి ఈజీగా పని అయితే తేలిపోయింది.
అయితే ఈ బండి పని కంప్లీట్ అయ్యే లోపు మనం ఒకసారి అలా చుట్టుపక్కల ప్రదేశం చూసొద్దామని చెప్పి మన వాళ్ళు అనుకుని అలా వెళ్తే ఒక వ్యూ అయితే కనిపించింది. చాలా బాగుంది. చుట్టూ వాటర్, అదేవిధంగా చెట్లతో చాలా నీట్గా ఉంది. ఎర్లీ మార్నింగ్ కాబట్టి కొంచెం ప్లేస్ అనేది ఎంతో ప్రశాంతంగా అనిపించింది. మీరు ఇక్కడ చూసినట్టయితే ఒక చెట్టు విచిత్రంగా కనిపిస్తుంది. చుట్టూ ఉన్న మట్టి అయితే తవ్వేశారు, కానీ ఆ చెట్టు మాత్రం అలాగే ఉంచేశారు. అది చూడడానికి కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది. బండి అయితే రిపేర్ అవ్వడానికి మరి కొద్ది నిమిషాలు పడుతుంది. ఆ వ్యూ చూసి వచ్చిన తర్వాత నేను రవి మేము ఆల్రెడీ తేజ బైక్ మీద స్టార్ట్ అయ్యాం పూజకి టోకెన్ తీసుకోవడం కోసం. ఇక్కడ మీకు టెంపుల్కి వెళ్ళే మార్గంలో ఒక ఆర్చ్ కనిపిస్తుంది తలుపులమ్మ తల్లికి. ఆ ఆర్చ్ లోపలగా వెళ్ళిపోతే మీకు టోల్ గేట్ తగులుతుంది. 2 వీలర్కి అయితే 20 రూపీస్, 4 వీలర్కి అయితే 50 రూపీస్, లారీకి 70 రూపీస్ తీసుకుంటారు. ఇక్కడ మీకు వండుకోవడానికి మనుషులు కావాలనుకున్నట్టయితే ఈ దారిలో ఇలా ఎదురవుతుంటారు. వాళ్ళకి ఎంతో కొంత అమౌంట్ మాట్లాడుకొని వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళే వంటలు వండుతారు. ముందుగా మేము కొండపైకి వెళ్ళిపోయి పూజకి టోకెన్ తీసుకోవడం జరిగింది. టోకెన్ వచ్చేసి 400 రూపాయలు లారీకి అయితే. మన వస్తున్న లారీకే మనం ఈరోజు ఓపెనింగ్ పూజ. అలాగే లారీ డెకరేషన్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా చేశారు. లారీ కూడా మెయింటెనెన్స్ చాలా బాగుంది. ఒక పూజ జరుగుతుంటే లారీ ఓపెనింగ్ది మేము దర్శనానికి అయితే వచ్చాం. ఇక్కడ మన తలుపులమ్మ తల్లి దర్శనం అనేది చాలా ప్రత్యేకతమైనది. ఇక్కడ చూసినట్టయితే మన తెలుగు రాష్ట్రాల వారికి బలమైన నమ్మకం. ఏ కొత్త వాహనం కొన్నా సరే తలుపులమ్మ తల్లి గుడి దగ్గరే ఓపెనింగ్ మ్యాక్సిమం చేయిస్తారు. అలాగే మీరు చూసుకున్నట్టయితే ప్రెజెంట్ మనకి అక్కడ మెయిన్ గర్భగుడి దగ్గరికి ఎంట్రీ అయితే ఆపేశారు. అక్కడ గుడి కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. అందుకే ఇక్కడ మార్గ మధ్యలో బాలాలయం అని తలుపులమ్మ తల్లి ఆ విగ్రహం ఉంటుంది. అక్కడే మనకి దర్శనం అనేది కంప్లీట్ చేస్తున్నారు. ఏ వీడియోలో చూసినట్టయితే మనకి తలుపులమ్మ తల్లి అమ్మవారు దర్శనమిస్తున్నారు. మీరు కూడా దర్శించుకుంటే చాలా మంచిది. అలాగే మన రాజు ఎంతో నమ్మకంతో ఆ అమ్మవారి గుడి దగ్గరికి వచ్చి తన యొక్క కొత్త లారీని ఓపెనింగ్ పూజ చేయిస్తున్నాడు. కాబట్టి రాజు వ్యాపారంలో ముందుకి ఇంకా అభివృద్ధి చెందాలని, అలాగే ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉండాలని అమ్మవారిని ప్రార్థిద్దాం. అలాగే సుమారు 30 నిమిషాల్లో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది మాకు. మేమైతే మెట్ల ద్వారా కిందకి వెళ్ళిపోతున్నాం. కిందన అక్కడ వంట చేసుకోవడానికి ప్లేసెస్ ఉంటాయి. అలాగే కూర్చోడానికి కమ్మల పాకలు వేసి ఉంటాయి. అక్కడే పూజ అయిపోయిన వెహికల్ కూడా పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. మన వెహికల్ కూడా అక్కడే పార్క్ చేశారు. ఆ ఎదురుగా ఉన్న ప్లేస్లో మనం వంటలు అయితే చేస్తున్నారని ఫోన్ చేయడంతో మేము కిందకి వెళ్ళాం. ఇదే వంటలు వండుకునే ప్లేస్. అలాగే మనకి భోజనాలు అయితే రెడీ అయిపోయాయి. ఇక్కడ మన నాటుకోడి చికెన్ అయితే చాలా చాలా బాగా వండారు. అలాగే భోజనాలు అయిపోయిన తర్వాత మేమైతే రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసాం. అలాగే మన రాజు అన్న లారీ ఓపెనింగ్ అయితే చాలా బాగా జరిగింది. అదేవిధంగా మా దర్శనం కూడా చాలా బాగా జరిగింది.
అలాగే మనం అనుకోకుండా వచ్చిన ఈ తలుపులమ్మ తల్లి ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది. అలాగే మన రాజు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అదేవిధంగా కుర్రోళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా ఎంజాయ్ చేశారు. అలాగే ఈ లారీ వ్యాపారంలో లాభాలు పొంది మరొక లారీ తీసుకొని అతి తొందరలోనే మళ్ళీ ఈ తలుపులమ్మ తల్లి ట్రిప్కి తీసుకొస్తాడని మా కుర్రోళ్ళందరూ వెయిట్ చేస్తున్నాం. అలాగే మన తలుపులమ్మ తల్లి దర్శనం చేసుకుని అయితే తిరిగి రావడం జరిగింది. సుమారు నైట్ 11-12 గంటల మధ్యలో వచ్చాం. అలాగే వ్యాపారంలో అభివృద్ధి చెంది మరికొద్ది రోజుల్లో మరొక లారీ తీసుకొని ఓపెనింగ్ చేయాలని మనస్ఫూర్తిగా మా కుర్రాల తరపు నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ ద పార్టీ అన్న. చెప్తున్నా